అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటి ఇలా హెల్తీగా టేస్టీ అయిన కేక్ చేసుకోండి. చాలా బాగుంటది. చక్కెర, బెల్లము, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవేవి లేకుండా హెల్తీగా టేస్టీగా ఈ కేక్ అయితే తయారు చేసిన. ఇప్పుడు ఈ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈ కేక్ చేయటానికి ముందుగా 1/4 కప్పు ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నా. అలాగే చక్కెర, బెల్లం లేకుండా హెల్తీగా చేస్తున్నా కాబట్టి 1/2 కప్పు బౌల్లో 1/4 కప్పు కలకండ చిప్స్ అయితే తీసుకుంటున్నా. దీన్ని కండ చక్కెర అని కూడా అంటారు. మార్కెట్ లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. ఈ కలకండ చిప్స్ నీళ్ళు మెత్తగా పౌడర్ గా చేసుకోవాలి. మీరు పంచదార వేసుకోవాలనుకున్న ఇలానే పౌడర్ చేసుకుని తీసుకోవాలి. లేదు బెల్లం తీసుకోవాలనుకుంటే బెల్లాన్ని కరిగించుకొని వాటర్ రూపంగా తీసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది 1 కప్పు తీసుకుంటున్నా. కోకోనట్ కేక్ కాబట్టి కొబ్బరి తురుము కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నా. ప్రత్యేకించి నేను ఏవి బయట నుండి అయితే తీసుకురాలేదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ కేక్ అయితే చేస్తున్నా. ఇప్పుడు మార్గశిర లక్ష్మి గురువారాలు, సప్త శనివారాల వ్రతం చేస్తున్నా. అందుకే కొబ్బరి ఎక్కువగా ఇంట్లో ఉంది. అందుకే ఈ కేక్ అయితే తయారు చేస్తున్నాను. ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము, కలకండ చిప్స్ పౌడర్ అయితే ఒక బౌల్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు లేకుండా ఉండే పెరుగు, 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. పల్లి నూనె కాకుండా ఆలివ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇలా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకుని విస్కర్ తోటి ఇలా బాగా కలుపుకోవాలి. విస్కర్ తోటి కలుపుకుంటే బాగా కలుస్తుంది. కలకండ పౌడర్ అంతా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి. పౌడర్ అంతా బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్పు గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో మైదా వాడొచ్చు. నేను హెల్దీగా చేస్తున్నా కాబట్టి నేను గోధుమ పిండి తీసుకుంటున్నా. మీరు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాడాలనుకుంటే ఈ పిండి జల్లించేటప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించుకోవాలి. నేను అవేమీ వేయట్లేదు. 1 ప్యాకెట్ ఈనో పౌడర్ అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని ఒకే డైరెక్షన్ లో ఈ విధంగా అయినా కలుపుకోవచ్చు. లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఇలా అయినా కలుపుకోవచ్చు. మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే అలా ఈ పిండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలిసేలాగా కలుపుకున్నాక కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు అయితే తీసుకోవాలి. ఒకేసారి పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుని బాగా కలుపుకోవాలి. ముందు కలుపుతున్న స్పాచులర్ కాస్త చిన్నగా ఉంది, కలపడానికి కష్టంగా ఉంది అనిపించి నేను ఇలా అయితే స్టిక్ తోటి కలుపుకుంటున్నా. ఇలా పిండి అంతా కలిసేలాగా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోసుకోకుండా. నాకైతే 1/2 కప్పు వరకు పాలైతే పట్టినాయి. పిండి మరీ ఎక్కువ పలచగా లేకుండా అలాగని గట్టిగా లేకుండా ఈ విధంగా లూజ్ గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉండే పాత్ర అయితే పెట్టుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లైనా చేసుకోవచ్చు. నా దగ్గర ఇంత పెద్దగా ఉండే కుక్కర్ అయితే లేదు. అడుగున 1 ఇంచ్ వరకు ఇలా శాండ్ వేసుకోండి. శాండ్ వేసుకోవటం వల్ల ఈవెన్ గా వేడంతా ఉంటుంది. శాండ్ దొరకని వాళ్ళు కల్లు ఉప్పు కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర కేక్ బేక్ చేసే మౌల్డ్ ఉంటే అందులో వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేస్తున్నా. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేని వాళ్ళు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పొడి గోధుమ పిండిని వేసుకొని ఇలా అంతా అప్లై చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా దులిపేసుకోవాలి. ఇలా చేస్తే బాగుంటుంది. ఇంట్లోనే బటర్ పేపర్ చేసుకోవాలనుకుంటే వైట్ ది నోట్ బుక్ పేపర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి 2 వైప్స్ ఒక 15 నిమిషాలు ఆరనిస్తే బటర్ పేపర్ లాగా తయారవుతుంది. అలా చేసుకుని అడుగున బటర్ పేపర్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆయిల్ అప్లై చేసి పిండి పూసుకున్న గిన్నెలో ముందుగా చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా 1-2 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా చేస్తే ఎయిర్ బబ్స్ ఏం లేకుండా ఉంటుంది. ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఇలా ఒక స్టాండ్ వేసుకొని కేక్ గిన్నెని పెట్టుకోవాలి. పాత్ర వేడిగా ఉంటది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. పైన ఇలా మూత పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉండేది ఇలా రాయి పెట్టుకోండి. హెయిర్ బయటికి రాకుండా బాగా కేక్ అవుతుంది. ఈ కేక్ బేక్ అయ్యేలోగా మరి 1 కొబ్బరి చిప్పలో నుండి ఇలా కొబ్బరి గిన్నెని వేరు చేసి ఆ కొబ్బరి గిన్నెకి పై బ్రౌన్ పార్ట్ అంతా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకుంటే కొబ్బరి వైట్ కలర్ లో బాగా నీట్ గా కనిపిస్తుంది. ఇలా బ్రౌన్ పార్ట్ అంతా తీసేసినాక తురుముకోవాలి. మీ దగ్గర ఎక్కువగా కొబ్బరి ఉందనుకుంటే హెల్దీగా
తాటి బెల్లం తోటి కొబ్బరి లడ్లు చేసిన దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోండి. 45 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందేమో చూస్తున్నాను. ఒక నైఫ్ గానీ లేదంటే టూత్ పిక్ గానీ గుచ్చి చూస్తే ఏమీ తగులుకోకుండా ఉందంటే కేక్ బాగా బేక్ అయినట్టు. బేక్ అయిన గిన్నెను బయటికి తీద్దాం. గిన్నె పాత్ర రెండు వేడిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీయండి. ఇలా తీసిన కేక్ ని ఇప్పుడు డిమౌల్ట్ చేసుకుందాం. నేను కేక్ ఎక్కువ టైం బేక్ చేసిన, మీరు అంత టైం వరకు బేక్ చేయకండి. ఒక 30 మినిట్స్ అయిపోయినాక చెక్ చేసుకోండి, తెలుస్తుంది. నేను 45 మినిట్స్ బేక్ చేసిన కాబట్టి అడుగున కాస్త ఎక్కువగా మాడిపోయింది. మీరు ఈ 30 మినిట్స్ కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి. నేను మీడియం ఫ్లేమ్ లో 45 మినిట్స్ బేక్ చేసిన కాబట్టి అడుగున కాస్త బేస్ అంతా ఈ విధంగా మాడిపోయింది. ఆ బేస్ అంతటిని ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని ఉల్టా ఈ విధంగా కేక్ ను పెట్టేసుకోవాలి. కేక్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ముందుగా తురుముకున్న కొబ్బరిని ఈ విధంగా వేసుకుంటున్నా. నేను కోకోనట్ కేక్ చేసిన కాబట్టి అందుకని కొబ్బరి తురుమేసుకుంటున్నా. మీరు ఏదైనా మీకు నచ్చింది వేసుకోవచ్చు. ట్రూటీ బూటీ కానీ ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ గా తీసుకోవచ్చు. అలాగే కాజు బాదం కూడా తురుముకొని వేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన చేత్తో మనం చేసుకుంటున్నాం, పైగా హెల్దీ ప్రాసెస్ లో చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అడుగున కాస్త మాడిందని బాధ తప్పించి టేస్ట్ అంతా బాగుంది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని ఆ టైమింగ్ కూడా కరెక్ట్ గా చెప్పిన. మీరు చేసుకున్న టైంకి చెక్ చేసుకుంటూ చూసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. సైడ్ కూడా ఈ విధంగా అంతా మాడిపోయింది, తీసేసినాను. మిగిలిన కేక్ అయితే చూపిస్తున్నాను. ఫ్లఫ్లీగా ఎక్కువగా స్పాంజీగా అయితే కేక్ రాలేదు, కానీ టేస్ట్ వైజ్ గా అయితే చాలా బాగుంది. హెల్దీగా పిల్లలకి చేసి పెట్టండి. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా బాగా నచ్చుద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్.